ఆమేన్. ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీ అందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి నామములో వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రైన దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముందటి వారము మనం పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు ఏంటి అనేది అంశాన్ని ప్రారంభించుకున్నాము. మరి మొదటి పాఠంగా పౌలు ఎవరు అనే పాఠాన్ని ప్రారంభించుకున్నాం. పౌలు ఎవరనే పాఠాన్ని కొంతవరకు మనం మొదటి వారం చెప్పుకున్నాము, విన్నాము. మిగిలిన భాగాన్ని పూర్తి చేసుకుందాం ఈరోజు. పౌలు అంటాడు, నేను ఇశ్రాయేలీయుడను, యాకోబు సంతానమును అంటాడు. ఇశ్రాయేల్ అంటాడు, హెబ్రీని అంటాడు, తార్సువాడని చెప్తాడు. ఇంతకీ పౌలు ఎవరు అంటే చాలా మందికి మరి అర్థం కానటువంటి ఒక ప్రశ్నగా ఇది ఉంది. కానీ పౌలు గారు చెప్తున్నాడు, నేను హెబ్రీడను, నేను ఇశ్రాయేలీయుడను, నేను యూదుడను, నేను తార్సువాడను, నేను పుట్టుకతోనే రోమియోనని చెప్పాడు. అవన్నీ కరెక్టేనా అంటే అవన్నీ కరెక్టే. అది మనం తెలుసుకుందాం. నేను ఇశ్రాయేలీయుడను అని అన్నాడంటే యాకోబు సంతానమును బట్టి నేను ఇశ్రాయేలీని అంటాడు. ఎవరు ఇశ్రాయేలీలు? యాకోబు సంతతి. అంటే యాకోబు గర్భాన 12 మంది పుట్టారు. ఈ 12 మంది గోత్రకర్తలు, వారి నుంచి పుట్టున్నటువంటి వ్యక్తులే ఆ జనమే ఇశ్రాయేలీలు, 12 గోత్రాల వారు. కాబట్టి 12 గోత్రాల్లో ఒక గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రంలో పౌలు పుట్టాడు. కాబట్టి ఎస్, నేను ఇశ్రాయేలీని అన్నాడు. నేను యూదుడను అన్నాడంటే ఎందుకు అన్నాడు? మనం పౌలు నేను యూదుడను, ఇశ్రాయేలీలను అంటే అన్నాడంటే ఎందుకు అన్నాడు అంటే 12 గోత్రంలో ఒక గోత్రమైన బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు కాబట్టి నేను ఇశ్రాయేలీయుని అని చెప్పాడు. మరి నేను యూదుడని అన్నాడు. నేను యూదుడను అంటే యూదా రాజ్యములో 2 గోత్రాలు ఉన్నాయి. ఒకటి యూదులు, 2 బెన్యామీను. ఈ 2 గోత్రాలు. ఆ యూదా రాజ్యంలో బెన్యామీను గోత్రములో పుట్టినవాడు కాబట్టి నేను యూదుడను అన్నాడు. అంటే యూదా రాజ్య పౌరుషత్వం కలిగిన వాడిని కాబట్టి పౌలు నేను యూదుడను అన్నాడు. ఎందుకు అన్నాడు నేను యూదుడనని? ఎందుకు అన్నాడు నేను ఇశ్రాయేల్ అంటే యాకోబు సంతానం 12 గోత్రాల వారిలో ఒక గోత్రములో పుట్టినవాడు కాబట్టి నేను ఇశ్రాయేలీని అని చెప్పాడు. కరెక్ట్ అని చెప్పింది. యూదుడని ఎందుకు అన్నాడు? యూదా రాజ్యములో మరి యూదా గోత్రము వారు ఉన్నారు, బెంజమీను గోత్రం వారు ఉన్నారు. ఆ బెంజమీను గోత్రంలో పుట్టినవాడనే నేను, యూదా రాజ్య పౌరుషత్వాన్ని కలిగిన వాడినే నేను యూదుని అని చెప్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనం చూడగలిగితే, రెహబాము యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యూదావారి అందరిలో నుండి, బెన్యామీను గోత్రములలో నుండి యూదా ప్రవీణుల్లో 1,80,000 మందిని పోగు చేసిను. అంటే 2 గోత్రాల వారు ఉన్నారు ఇక్కడ. బెన్యామీను గోత్రములో వారు ఉన్నారు, యూదా గోత్రముల వారు ఉన్నారు. ఇద్దరు కలిపి 1,80,000 మందిని పోగు చేశారంట రాజ్యాన్ని మరలా వాళ్ళు ఆక్రమించుకోవడానికి. పౌలు అంటున్నాడు నేను యూదుడను అనగా నేను యూదా రాజ్య పౌరుడను అని చెప్పడానికి ఆయన నేను యూదుడని చెప్పాడు. పౌలు నేను బెన్యామీను గోత్రంలో పుట్టినవాడిని కాబట్టి నేను బెన్యామీనీయుడని చెప్పాడు. పౌలు గారు చెప్పినవన్నీ కూడా కరెక్టే. కానీ చాలా మందికి ఒక వ్యక్తి ఇవన్నీ ఎలా అవుతాడు అనుకుంటారు. కానీ ఇశ్రాయేలీయుడని ఎందుకు అన్నాడు అని ఎవరు ఆలోచించారు. నేను యూదా రాజ్య పౌరుడను, బెంజమీను గోత్రములో పుట్టినవాడను అంటున్నాడు. ఇశ్రాయేలీయులు ఎవరో అనగా ఇశ్రాయేల్ ఎవరు అంటే వీరు యాకోబు సంతానం 12 గోత్రకర్తలు వారు.
ఈ 12 గోత్రాల వారికి మా పిల్లలనే ఇశ్రాయేల్ అంటారు. యాకోబు సంతానము. ఆదికాండం 35 అధ్యాయంలో 23 నుంచి 26 వరకు చదువుకుందాం. యాకోబు కుమారులు 12. యాకోబు ఎవరా 12 పేర్లు ఇచ్చాడు ఇక్కడ. యాకోబు గారి కుమారులు ఎవరెవరికి పుట్టారో కూడా చెప్పాడు. యాకోబు గారి కుమారుడు జ్యేష్ఠ కుమారుడు ఎవరంటే రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకరు, జెబులూను. వీరు లేయ కుమారులు. అంటే యాకోబు మొదట రాహేల్ని ఇష్టపడ్డాడు, కానీ తన మామగారు లేయి నుంచి పెళ్లి చేశాడు. మళ్ళా రాహేలు కోసం మరలా ఇంకొక 7 సంవత్సరాలు మరలా ఆయన పనిచేయడం జరిగింది. అయితే మొదటి భార్య అయినటువంటి లేయకు పుట్టిన కుమారులు ఎవరంటే రుబేను, సిమోను, లేవి, యోదా, ఇస్సాకరు, జెబులూను. వీరు లేయ కుమారులు. మరి రాహేలు కుమారులు ఎవరు అంటే యోసేపు, బెన్యామీను. రాహేలు గారు పుట్టినటువంటి కుమారులు ఎవరంటే యోసేపు, బెన్యామీను ఇద్దరే. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నాప్తలి. లేయ దాసి అయిన జిల్పా కుమారులు ఎవరంటే గాదు, ఆషేరు. వీరు మరి పదనరాములో యాకోబులకు పుట్టిన కుమారులు. యాకోబు గారి మొదటి భార్య అయిన లే గారికి పుట్టిన కుమారులు ఎంతమంది? 6 మంది. 6 పుట్టారు. లే గారికి 6 మగబిడ్డలను జన్మనిచ్చింది. రెండవ భార్య అయినటువంటి రాహేల్ గారి 2 కుమారులకు జన్మనిచ్చింది. 6 + 2 అంటే 8. తర్వాత రాహేలు దాసైన బిల్హా 2 కుమారులు పుట్టారు. ఎంత? 10 మంది. తర్వాత లేయ దాసి 2 మగపిల్లలను కన్నది. టోటల్గా చూస్తే 12 మంది. ఈ 12 మంది ఎవరంటే ఇశ్రాయేల్ యొక్క గోత్రకర్తలు వీళ్ళు. ఈ 12 మంది కుమారుల గర్భాన పుట్టిన వారే ఇశ్రాయేలీలు. పౌలు బెన్యామీను గోత్రములో పుట్టినవాడు, బెన్యామీనీయుడు. యూదుడేనా అంటే యూదుడే. బెన్యామీను ఎలా ఉండే? బెన్యామీనీయుడే. ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలీయుడే. యూదుడా అంటే యూదుడే. బెన్యామీనుడా, హెబ్రియుడా అంటే హెబ్రియుడు. బెన్యామీను 12 గోత్రములో ఒక గోత్రము కాబట్టి నేను కూడా ఇశ్రాయేలుడేను అని చెప్పాడు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 చూద్దాం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రములో పుట్టి. చూడండి, ఇశ్రాయేల్ గోత్రం అంటే 12 గోత్రంలో ఒక గోత్రం బెన్యామీను గోత్రం. ఆ గోత్రంలో పుట్టాడు. పుట్టి మరి హెబ్రీల సంతానమైన హెబ్రియున్నై ధర్మశాస్త్ర విషయము పరిచయున్నై ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడునై ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనేంజుండై ఉంటుందని చెప్తున్నాడు పౌలు గారు. నేను ఇశ్రాయేలు వంశములో పుట్టిన వాడను అనగా 12 గోత్రములో ఒక్క గోత్రమైన బెన్యామీను గోత్రములో పుట్టాను కాబట్టి నేను ఇశ్రాయేలీయుడని అంటున్నాడు. నేను హెబ్రీయుడును అనగా నేను అబ్రహాము సంతానములో పుట్టిన వాడను కాబట్టి నేను హెబ్రీయుడని అని అంటున్నాడు. హెబ్రీ సంతానము అంటున్నాడు. మరి ఇశ్రాయేల్ సంతానం అంటున్నాడు, హెబ్రీయుని అంటున్నాడు. ఆలోచన చేయండి. అబ్రహాము సంతానములో పుట్టిన వాడను కాబట్టి నేను హెబ్రీయుడు అంటున్నాడు. అబ్రహాము ఇశ్రాయేలీయుడా, యూదుడా, హెబ్రీయుడా? అబ్రహాము కేవలం హెబ్రీయుడు మాత్రమే. అయితే ఈ గోత్రాల గురించి కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 1 నుంచి 17వ వచనం వరకు మనం చూడగలిగితే ఈ గోత్రకర్తల గురించి మనకు అర్థమవుతుంది. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోసేతో ఇట్లనెను, ఇశ్రాయేలు వంశముల చొప్పున వారి పితరుల కుటుంబములను బట్టి
వారి వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయమన్నాడు. ఇశ్రాయేల్లో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల వారిని తమ తమ శానలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలను. ఎలా లెక్కించాలో చెప్తున్నాడు. మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను. మీతో కూడా ఉండవలసిన వారు పేర్లు ఏమనగా రూబేను గోత్రములో సేదేయురు అంట. సేదేయురు కుమారుడైన ఎలీషూరు. మరి సీమోను గోత్రములో సూరిసద్దాయి కుమారుడైన షెలుమియేలు. యూదా గోత్రములో అమీనాదాబు కుమారుడైన నయస్సోను. ఇస్సాకరు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు. జబులూను గోత్రములో హేలోను కుమారుడైన ఎలియాబు. యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అమిహూదు కుమారుడైన ఎలీషామాయు. మనసే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలియేలు. బెన్యామీను గోత్రములో గిజ్జోను కుమారుడైన అబీదాను. దాను గోత్రములో అమీషాదాయి కుమారుడైన అహియేజేరు. ఆషేరు గోత్రములో వక్రాను కుమారుడైన పగియేలు. గాదు గోత్రములో దేయువేలు కుమారుడైన ఎలాసాపు. నాప్తేలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. వీరు సమాజములో పేరు పొందిన వారు. వీరు తమ పితరుల గోత్రములో ప్రధానులు. ఇశ్రాయేలు కుటుంబములకు పెద్దలు వీళ్ళు. అంటే 12 గోత్రాల వారికి పెద్దలు వీళ్ళు. పెద్దల పేర్ల చేత వివరించబడిన ఆ మనుషులను మోసే అహరోనులు పిలుచుకొని 2వ నెల 1వ తేదీని సర్వ సమాజమును కూర్చారంట, సమకూర్చారు. ప్రకటన గ్రంథంలో కూడా మనకు కనబడతాయి 7వ అధ్యాయంలో. ఈ దూత మేము మా దేవుని దాసులకును వారి నసుల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రించబడిన వారు లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రముల అన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది అంట. యూదా గోత్రములో ముద్రించబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నాప్తాలి గోత్రములో 12,000 మంది. మనస్సే గోత్రములో 12,000 మంది. సిమియోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇస్సాకరు గోత్రములో 12,000 మంది. జబులూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రించబడిరి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలనని ఒక గొప్ప సమూహం కనబడిన. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూర మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాశీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. వీళ్ళందరూ ఇశ్రాయేలీయులు. నేను బెన్యామీనీయుడను అన్న పౌలు నేను హెబ్రీయుడను అని ఎందుకు అన్నాడు అంటే ఆయన అబ్రహాము సంతానములో పుట్టినవాడు కాబట్టి. అబ్రహాం సంతానం అంటే యాకోబు సంతానము ఇశ్రాయేలీయులు అన్నమాట. అలా అందుకు నేను హెబ్రీయుడను అన్నాడు. యాకోబు సంతానమైన 12 గోత్రములో ఒక గోత్రమైన బెన్యామీను గోత్రములో పుట్టినవాడు కాబట్టి నేను ఇశ్రాయేలీయుడను అన్నాడు. నేను యూదా రాజ్య పౌరుడను కనుకనే నేను యూదుడను అంటున్నాడు. నేను బెన్యామీనుడను అని ఎందుకు అన్నాడంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రములో ఒకటైన బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు కాబట్టి నేను బెన్యామీనుడని అన్నాడు. మరి పౌలు గారు మాట్లాడిన మాటలు అన్ని కరెక్టేనా అంటే అన్ని కరెక్టే. ఆయన కాంతి అబద్ధం ఏం చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడో అన్ని రైట్. మరి నేను తార్సువాడను అంటున్నాడు. అంటే పౌలు తార్సులో పుట్టాడు. తార్సు అనే పట్టణంలో పుట్టినవాడు కనుక నేను తార్సువాడు అంటాడు. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 3వ వచనం చూస్తే నేను కిలికియాలోని
తార్సులో పుట్టిన యూదుడని అంటున్నాడు. అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షితుడినై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడినై ఉండి అంటాడు. ఇంకా అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయంలో 37 నుంచి చూస్తే మనకి 37 నుంచి 39 వరకు చూద్దాం. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూసి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అన్నాడు. అంటే కోటలోకి తీసుకెళ్తున్నారు ఆయన్ని బంధించి. అప్పుడు ఆ పై అధికారిని చూసి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అన్నాడు, అడిగాడు. అందుకు అతడు గ్రీకు భాష నీకు తెలియనా అని అడిగాడు. అంటే ఇది గ్రీకు భాషలో మాట్లాడుంటాడు. ఈ దినములకు మునుపు రాజ్యద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంట పెట్టుకుని పోయిన ఐగుప్తుడవు నీవు కావా అని అడిగాడు. నీవు ఐగుప్తుడు కావా అని అడిగాడు. అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సువాడనైన యూదుడను. నేను కిలికియాలోని తార్సువాడనైన యూదుడను. నేను ఆ గొప్ప పట్టణ పౌరుడను. జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనిచున్నానని చెప్పాను. నేను కిలికియాలోని తార్సువాడనైన యూదుడని చెప్తున్నాడు. యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు అననీయతో. యేసు ప్రభు వారు అననీయతో చెప్పాడు పౌలు గారి గురించి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 10, 11 మరల 30 వచనం. దమస్కోలో పౌలు దమస్కో వెళ్తున్నాడు. దమస్కోలో అననీయ అని ఒక మనుష్యుడు ఉండెను. ప్రభు దర్శనం మందు అననీయ అని అతన్ని పిలవగా, అంటే ప్రభు మాట్లాడుతున్నాడు అననీయతో. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానన్నాడు. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట తార్సువాడైన సౌలు ఎవరంట? తార్సువాడైన సౌలు అనువాన కొరకు విసారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అన్నాడు. ఎవరంట? తార్సువాడైన సౌలు. వారు అతన్ని చంపయత్నము చేసిరి గాని సహోదరులు దీన్ని తెలుసుకొని అతనిని కైసరకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి అన్నాడు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 21 నుంచి 25 దాకా చదువుతాం. మరి ప్రభువే సౌలు గారిని తార్సువాడు అని చెప్పాడు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 21 నుంచి చదువుతాం 25 వరకు. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించింది. అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకున్న సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి, ఎక్కడికెళ్ళాడు? తార్సునకు వెళ్ళాడు. అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చింది. బర్నబా సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళానని ఉంది. అందుకే నేను తార్సు వాడనంటే కిలికియాలోని తార్సు అనే పట్టణములో పుట్టిన యూదులని చెప్తున్నాడు. అది అయితే మరి ఆయన అంటాడు, కాబట్టి నేను యూదుడను అన్నాడు. పౌలు నేను పుట్టుకతోనే యూదున్నాను, రోమిని అంటున్నాడు. పౌలు గారు నేను పుట్టుకతోనే రోమిని అంటున్నాడు. ఇప్పుడు పుట్టుకతోనే ఎలా రోమిడు అయ్యాడు పౌలు? ఇది మనకు కావాలి. ఇస్రాయేలుడు ఎలాగయ్యాడో, హెబ్రీడు ఎలాగయ్యాడో, యూదుడు ఎలా అయ్యాడో, తార్సువాడు ఎలా అయ్యాడో ఎవరైనా తెలుసుకున్నాం. ఇప్పుడు మరి నేను పుట్టుకతోనే రోమిని అంటున్నాడు. ఎట్లా? అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 24 నుంచి 28 దాకా చదువుదాం. వారు అతనికి విరోధంగా ఇలా కేకలు వేసి ఏతువేమో తెలుసుకున్నట్టుకై సహస్రాధిపతి కొరడాలతో అతను కొట్టి విమర్శించవాలని చెప్పి కోటలోకి తీసుకొని పొండని ఆజ్ఞాపించారు. కొట్టేసి కోటలోకి తీసుకోమని ఆజ్ఞాపించారట. వారు పౌలుని వారలతో
కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూసి, శిక్ష విధింపకయే రోమియుడైన మనుషులు కొడాలతో కొట్టకు మీకు అధికారం ఉందా అని అడిగాను. శిక్ష విధింపకయే ఒక రోమియుడిని కొరడాలతో కొట్టే అధికారం మీకు ఉందా అని అడిగాడు. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమియుడు సిమ్మి అన్నాడు. మరి పౌలు రోమియుడు అయ్యాడు, ఇది మనం చూద్దాం. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీవు రోమియుడువా? అది నాతో చెప్పు అని అడుగుతున్నాడు. నువ్వు రోమియుడువా? అది నాతో చెప్పు మనగా అదేమన్నాడో చూడండి. అక్కడ అతడు అవునని చెప్పాను. ఎవరో పౌలు నేను రోమియుడని చెప్పాడు. సహస్రాధిపతి నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకుంటున్నాడు. అంటే రోమా పౌరసత్వాన్ని కొనుక్కుంటే దక్కేదేమో అక్కడ ఆ కాలంలో. అందుకని అడుగుతున్నాం ఏమని, ఈ సహస్రాధిపతి నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకుంటున్నాడు. అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమియుడిని, ఎంత చాలా ఇదిగా ఉంది కదండి, నేను డబ్బులు కొనుక్కున్నానని చెప్తున్నాడు అతను. పౌలు ఏమన్నాడు, నేను పుట్టుకతోనే రోమియుడిని, నువ్వు కొనుక్కున్నావేమో. మరి పుట్టుకతో రోమియుడు ఎలాగవుతాడు? నీ విచారణ చేయకుండానే శిక్ష విధిస్తావా అని పౌలు అడుగుతున్నాడు. నేను రోమియుడని అంటున్నాడు. యూదుడు ఇశ్రాయేలీయుడు రోమియుడే అవకాశం ఉందా అసలు? యూదుడు ఒక ఇశ్రాయేలీయుడు రోమియుడు అయ్యేటటువంటి అవకాశం ఉందా అంటే ఉంది. ఎలా అంటే పైన అతను బహుద్రవ్యం ఇచ్చి నేను ఈ పౌరసత్వం కొనుక్కున్నానని చెప్పాడు. సహస్రాధిపతి నేను బహుదానం ఇచ్చిను వెచ్చించి ఈ పౌరసత్వాన్ని కొనుక్కున్నాను అంటున్నాడు. పౌలైతే నేను పుట్టుకతోనే రోమిని అంటున్నాడు. పౌలు తార్సు పట్టణపు పౌరుడు అయితే అతని రోమియుడు ఎలా అవుతాడు? పౌలు తార్సు పట్టణంలో పుట్టాడు. అప్పటికి తార్సు అనే పట్టణం ఎవరి అధీనంలో ఉంది అంటే, ఎవరి అధికారంగా ఉంది అంటే అప్పటికి అది రోమా అధికారంలో ఉంది. రోమా సామ్రాజ్యపు అధికారంలో ఉంది ఈ తార్సు అనే పట్టణం. తార్సు పట్టణము రోమా సామ్రాజ్య అధికారం కిందకు ఉండేది. అయితే రోమియులు తన పౌరసత్వాన్ని అమ్ముకునేవారు. ప్రస్తుతం మనం ఆలోచన కలిగి జాగ్రత్తగా ఆలోచిస్తే ఇండియన్ చాలా మంది అమెరికా కానీ లండన్ కానీ ఫారెన్ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతకాలం ఉండేసరికి వారికి గ్రీన్ కార్డు కావాల్సి ఉంటుంది. ఆ గ్రీన్ కార్డు కావాలంటే ఏం చేయాలి? అమెరికాలో కొంతకాలం ఉండాలి. కొంతకాలం ఉంటే ఇస్తారు, వెళ్ళినట్టే ఇచ్చారు. అక్కడ 10 years 5 years ఇంతని లెక్క ఉంటుంది. అన్నాళ్ళు ఉన్నవారికి అక్కడ గ్రీన్ కార్డు వస్తుంది. అయితే దీని ద్వారా మనం అమెరికాలో ఉండడానికి అర్హత మాత్రమే కానీ అక్కడ పౌరసత్వం రాదు. ఈ గ్రీన్ కార్డు వస్తే అక్కడ ఉండడానికి అర్హత. గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత దేనికి అప్లై చేయాలి అంటే అమెరికన్ సిటిజన్కి అప్లై చేసుకోవాలి. గ్రీన్ కార్డు ఉన్న తర్వాత అమెరికా యొక్క పౌరసత్వం కావాలని అప్లై చేసుకోవాలి. అప్పుడు అమెరికా పౌరసత్వం వస్తుంది. ఏమండి, అలా మనం గమనించాలి. పైన తెలిపిన ప్రకారం అమెరికా పౌరసత్వం కలిగిన వారికి అక్కడ ఉండగా ఎవరైతే మరి ఉద్యోగానికి వెళ్ళి ఒక 5 years 10 years ఉన్న తర్వాత గ్రీన్ కార్డుకి అప్లై చేసుకున్న తర్వాత మరలా అక్కడ పౌరసత్వానికి అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు అక్కడ ఉండగా అక్కడ పుట్టిన పిల్లలు ఉంటారు కదా, తండ్రి తల్లి ఇండియన్స్ ఏమో కానీ వారి కడుపును పుట్టిన పిల్లలు మాత్రము అమెరికన్ పౌరసత్వం కలిగి ఉంటారు. అలాగా మరి పౌలు గారి తల్లిదండ్రులు ఆ రోమా సామ్రాజ్య అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడికో రావచ్చు, కానీ ఆ రోమా సామ్రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ పుట్టాడు ఈయన పౌలు గారు. అందుకని పుట్టుకతోనేనా రోమియుడు అంటున్నాడు. ఎందుకంటే అమెరికాలో ఉండి అమెరికా యొక్క పౌరసత్వాన్ని సంపాదించుకున్నటువంటి ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అమెరికన్సే, అమెరికా పౌరులుగానే ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఇండియన్స్ వీళ్ళే. కానీ వారి కడుపు పుట్టిన పిల్లలు మాత్రం అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉంటారు. ఇలా పిల్లవాడు అంటాడు, నేను
పుట్టుకతోనే అమెరికన్స్ అంటాడు, అమెరికన్ అంటాడు. అంటే అమెరికాలో పుట్టాడు కాబట్టి అమెరికా పౌరసత్వం అతనికి కలిగి పుట్టాడు. ఇంకా అతను ప్రత్యేకంగా అప్లై చేయవలసిన అవసరం లేదు. గ్రీన్ కార్డు ఉండి అమెరికా పౌరసత్వం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టిన బిడ్డలకే అమెరికన్ పౌరుడిగా గుర్తింపు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలా మరి దీన్ని బట్టి పౌరు తల్లిదండ్రులు రోమా పౌరసత్వానికి కొనుక్కునుంటారు. వాళ్ళు రోమా పౌరసత్వాన్ని కొనుక్కున్నారు, కానీ వారికి పుట్టిన పౌలు నేను పుట్టుకుతేనే రోమిన్ అంటాడు. వారు కొనుక్కున్నారు, అక్కడే ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఆ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. వారు పుట్టిన మాత్రం ఆటోమేటిక్గా నేను రోమియుడు అంటున్నాడు. దీన్ని బట్టి ఆలోచిస్తే పౌలు హెబ్రియుడా అంటే హెబ్రియుడే. పౌలు ఇశ్రాయేలీయుడా అంటే ఎలా హెబ్రియుడు? అబ్రహాం సంతానములో పుట్టినవాడు కాబట్టి హెబ్రియుడు. పౌలు ఇశ్రాయేలుడు అంటే అవును ఇశ్రాయేలుడే. ఎలా ఇశ్రాయేలీయుడు అంటే యాకోబు సంతానం 12 గోత్రాల్లో ఒక గోత్రంలో పుట్టినవాడు కాబట్టి ఈయన కూడా ఇశ్రాయేలుడే. కరెక్ట్. నేను యూదుడని అంటాడు పౌలు. నేను యూదుడని చెప్తున్నాడు. ఎలా యూదుడు? ఎస్ యూదుడే. ఎలా యూదుడు అంటే మరి యూదా రాజ్య పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. యూదా రాజ్యంలో బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు కాబట్టి ఆ యూదా రాజ్య పౌరసత్వాన్ని బట్టి అతను నేను యూదుని అంటున్నాడు. పౌలు తార్సువాడుని అంటున్నాడు. తార్సువాడినా? అవును, తార్సు అనే పట్టణంలో పుట్టినవాడు కాబట్టి తార్సువాడే. పౌలు నేను పుట్టుకుతేనే రోమీని అంటున్నాడు. ఇన్ని ఎలా వచ్చేసి అంటే అన్ని కరెక్టే. పుట్టుకతోనే రోమియుడు, రోమా రాజ్య పరిపాలన కింద అధికారంలో ఉన్నటువంటి ఆ యొక్క తార్సులో పుట్టినవాడు, రోమా పౌరసత్వాన్ని కలిగిన వాడు తల్లిదండ్రులు. ఇలా ఆయన చెప్పిన ఏ ఒక్క మాట కూడా తప్పు కాదు, అన్ని కూడా కరెక్టే. మరి ఈ అర్థం కాక చాలా మంది మీ బైబిల్లో ఇది ఒక్క వ్యక్తి, ఆ పౌలు అనే వ్యక్తి హెబ్రీన్ అంటున్నాడు, ఇజ్రాయేల్ అంటున్నాడు, యోధా అంటున్నాడు, ఇంకా తార్సు అని అంటున్నాడు. ఇవన్నీ ఎలా అవుతాడు? కాబట్టి మీ బైబిల్ అంతా తప్పు అని చెప్పేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఎలా పౌలు ఆ మాట పలికాడు ఇది మనం గమనించగలిగితే చక్కగా అర్థం అవుద్ది. ఇంత అద్భుతమైనటువంటి మాటలు మనం విన్నాం ఈరోజు. ఇది నీకు అర్థం కావాలంటే చాలా మందికి అర్థం కాదు. అర్థం కావాలంటే నువ్వేం చేయాలి? ఆత్మానుసారంగా జన్మించాలి, వాక్యానుసారంగా జన్మించాలి, కొత్తగా జన్మించాలి. అలా కొత్తగా జన్మిస్తే కనుక బైబిల్ అర్థం కాదు. క్రైస్తవులమని బోధకులమని చెప్పుకునే వారు కూడా ఇది అర్థం కాదు. ఒక యూబీఏలో మాత్రమే ఇదంతా క్లియర్గా బయటికి తీయడం జరిగింది. కనుక మరి పౌలు గారు శరీరంలో ముళ్ళు ఏంటి అనే అంశంలో మొదటి పాఠము ఈరోజు ముగించబడింది. మరి రేపు వచ్చే వారం రెండో పాఠం చాలా అద్భుతంగా ఉన్నాయి. నేర్చుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో కూడా దేవుడు నాటి నీరుగట్టి పల్లెంపులోకి తెచ్చును గాక. ఆమేన్. సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో